వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో కంటకం రోడ్డు పనులు నిలిపివేసిందనే ఆరోపణ. రాజన్న సిరిసిల్ల ఎస్పీ కార్యాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు. హోంగార్డు మృతి. ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సత్వరం పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. నగర్లో అర్ధరాత్రి వీరంగం సృష్టించిన గంజాయి బ్యాచ్. పవన్ కళ్యాణ్ సంగిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు. ఇక డీటెయిల్ చూస్తే సదాశివపట్టణం కందకం రోడ్డులో 5 కోట్ల రూపాయలతో చేపట్టనున్న సెంటర్ లైటింగ్ డివైడర్ రోడ్డు పనులకు స్థానిక నాయకులతో కలిసి టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి శంకుస్థాపన చేశారు. నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2014 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో 20 కోట్ల రూపాయలతో కందకం రోడ్డు పనులను ప్రారంభించి దాదాపు 15 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో కందకం రోడ్డు అభివృద్ధి పనులను చేపట్టకుండా నిలిపివేసిందని నిర్మలా జగ్గారెడ్డి ఆరోపించారు. మన అట్లా ఉన్నారు. చలో భాయ్ మీరు ముందరికి రావద్దు. సదాశివపేట పట్టణం కందకం బైపాస్ రోడ్లో మిగిలిపోయిన పనుల కోసం ఈ కార్యక్రమానికి చేసిన మరి సిడిసి చైర్మన్ రామిరెడ్డి గారు, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గారు, టౌన్ ప్రెసిడెంట్ సత్యన్న గారు, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ మైనార్టీ సోదరులకు, అక్క చెల్లెలు, కన్నలకు అందరూ కూడా పేరు పైన నమస్కరిస్తున్నారు. మరి అప్పుడు సంఘాన్ని శాసనసభ్యులైన జగ్గారెడ్డి గారు ఆధ్వర్యంలో చేయించడం జరిగింది. మరి ఉన్న 12 సంవత్సరాలు ఏదైతే ఉందో మరి గత ప్రభుత్వం ఈ చిన్న పని కూడా చేయలేకపోయిందని ప్రజలకు నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే 20 కోట్ల 5 లక్షల వరకు తీసుకోవడం జరిగింది. మరి 20 కోట్ల వరకు అన్నీ చేసి ఇంకా బ్యాలెన్స్ వరకు అయితే 5 లక్షలతో 5 కోట్ల వరకు మరి ఈరోజు పునః ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న 10 వార్డులకు కూడా రోడ్డు వల్ల మరి మంచి సౌకర్యంగా ఉంటుంది. మరి మధ్యలో సెంట్రల్ లైటింగ్ కూడా చక్కగా, అంటే
ఒక పట్టణం ఏ విధంగా ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం సమీపంలోని క్రషర్ మిల్లు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు పల్టీలు కొడుతూ రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ద్విచక్ర వాహనంపై ఉన్న హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బద్దెనపల్లి గ్రామానికి చెందిన దేవయ్యగా పోలీసులు గుర్తించారు. కాగా మృతుడు దేవయ్య విధులు ముగించుకొని వెళ్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బిగితే పోలీసు అధికారులు పరిశీలించారు. होमगार्ड है हाँ टी वी शोरूम है. సంగారెడ్డి జిల్లా ప్రజావాణిలో వచ్చిన సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్లు మాధురి, పాండు, నారాయణ్ ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా ఆరతులతో కలిసి వినతులను స్వీకరించారు. బుల్లాపూర్ జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఎన్ఎల్బి నగర్లో అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించారు. హనుమాన్ టెంపుల్ వద్ద గంజాయి తాగుతున్న పవన్ కళ్యాణ్, సంఘి అనే యువకులను కాలనీ మహిళలు నిలదీశారు. గంజాయి తాగిన మత్తులో ఉన్న యువకులు పవన్ కళ్యాణ్, సంఘి ఆ ఇద్దరు మహిళలను విచక్షణ రహితంగా చితకబాదారు. వీరంగం సృష్టించిన ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఏం లేదు, ఎన్ఎల్ బస్తీగా ఈ అమ్మాయిల ఒక అమ్మాయి పోతుంటే ఆ అమ్మాయి ఒక 10 మంది ఇట్లా దాడి చేసిరంట. దాడి చేసి ఎక్కడో ఉరికి చేసిరంట. అందరికి కూడా మన ప్రైమరీ కాలేజ్ స్క్రోలింగ్ స్టార్ట్ అయిందంటే అంటే భయంలో బతుకుతున్నారు. ఒక లేడీ మీద ఆల్రెడీ పడ్డారు. విచక్షణ అయితే కొట్టిన తర్వాత వాళ్ళని స్టేషన్ తీసుకొచ్చేసిండ్రు. అంటే వాడు సోయిలా లేకుండా చేసాడు. చిన్న పిల్లలు తిరుగుతున్నారు గల్లీలలో. రేపు ఇన్సిడెంట్ జరిగితే దాని తర్వాత బాధపడాలి అందరం కూడా. అంత బలిపోయిందన్న వానికి.
కుత్బులాపూర్ జీడిమెట్ల పిఎస్ పరిధిలో గాలిపటాలు అమ్ముతున్న షాపులలో జీడిమెట్ల పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిషేధిత చైనా మాంచాలను విక్రయిస్తున్న దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సింథటిక్ దారం వాడకంతో పక్షులు, జంతువులు, మనుషుల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడుతున్న నేపథ్యంలో దాని వినియోగంపై విధించిన నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తూ జీడిమెట్ల పిఎస్ పరిధిలో చింతల్లో పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఎవరికి హాని కలగని సాధారణ దారంతో గాలిపటాలను ఎగరవేసుకోవాలని సూచించారు. ఇక్కడ చూసినట్లయితే చైనా మాంజా క్లియర్గా నాట్ యూస్ ఫర్ కైట్ ఫ్లయింగ్ అని ఉంది. అయినా కూడా కిరాణా షాపులలో కొన్ని జనరల్ స్టోర్స్లో ఇది అమ్ముతా ఉన్నారు. ఈ యొక్క చైనా మాంజా వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. ఈ చైనా మాంజా ఎక్కడైనా మీకు సమాచారాన్ని సంబంధిత పోలీసులు అందిస్తారని ఆశిస్తున్నాం. ఈ చైనా మాంజా గుర్తించడానికి ఇది ఎంత మంచినా కూడా మళ్ళీ సేమ్ యాస్టేజ్గా ఉంటుంది. ఇట్లా పోగులుగా విడిపోదు. దీన్ని కాల్చినప్పుడు ఇలా డాంబర్లా కాలిపోతుంది. అదే ఇది మనం రెగ్యులర్ దారం తీసుకుంటే ఇలా అంటే పోగులుగా విడిపోతుంది. తెంపితే కూడా ఈజీగా కట్ అయిపోతుంది. కానీ చైనా మధ్య తెంపితే మన చేతులు కూడా కట్ అయిపోతాయి, ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి సమాజానికి మేలు చేసే విధంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ను సంబంధిత పోలీస్ అధికారులకు అందిస్తాను ఆశిస్తున్నాను. ఇప్పుడు మీ గడ్డం మల్లేష్, ఇన్స్పెక్టర్ జీడిమెట్ల. ఈరోజు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ కైట్స్ అమ్మే షాపులో రైడ్ చేయగా ఈ చైనా మాంజా అమ్ముతున్నట్టు గుర్తించడం జరిగింది. దీంట్లో క్లియర్గా నాట్ యూస్ ఫర్ కైట్ ఫ్లయింగ్ అని రాసినప్పటికీ పిల్లలకి ఇది అమ్మడం వల్ల ప్రకృతికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని బర్డ్స్ చనిపోతున్నాయి. ఎవరైతే టూ వీలర్ మీద వెళ్తున్నారో, నడుచుకుంటూ వెళ్తున్నటువంటి చిన్నారులకు కూడా ఇది చాలా ప్రమాదాలకి గురి చేస్తుంది. కాబట్టి ఇది అమ్మద్దని చాలా రోజుల నుంచి ప్రభుత్వం కూడా బ్యాన్ చేయడం జరిగింది. పోలీసు కూడా విజ్ఞప్తి చేసినా కూడా ఈ దొంగదారిలో ఎక్కువ రేటుకు, ఎక్కువ లాభాల కోసం ఇది అమ్ముతూ ప్రజల్ని మోసం చేస్తున్నారు, ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈ అమ్ముతున్నటువంటి షాప్ కీపర్ పైన ఈరోజు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అండ్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే మీ ఏరియాలో ఎక్కడైనా చైనా మాంజా అమ్మినట్టు తెలిస్తే ఆ యొక్క సమాచారాన్ని మాకు జీడిమెట్ల పోలీస్ కానీ 100 తెలియజేసినట్లయితే మీ యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. తద్వారా ఇలాంటి సమాజానికి చేడు చేసే వాళ్ళని పట్టుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఎవరైనా మీ ఏరియాలో ఇలాంటి చైనా మాంజా అమ్ముతున్నట్లయితే ఖచ్చితంగా పోలీసుకు సమాచారం అందించేట్టుగా కోరుతున్నాను. ఆదిలాబాద్ జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో నేడు ఆదిలాబాద్ పట్టణ బంద్కు పిలుపునిచ్చారు. పట్టణ బంద్ నేపథ్యంలో ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట బీఆర్ఎస్ నాయకులు బైఠాయించారు. అఖిలపక్షం రైతు సంఘాల నేతలు, ప్రజా సంఘాలు, వాణిజ్య వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు తెలిపాయి. ఆర్టీసీ బస్సు డిపో ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్నతో పాటు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీసులు మావలా పోలీస్ స్టేషన్కు తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో కందకం రోడ్డు పనులను నిలిపివేసిందనే ఆరోపణ. రాజన్న సిరిసిల్ల ఎస్పీ కార్యాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు, హోంగార్డు మృతి. ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సత్వరం పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.